గారికి, గౌరవనీయులు శత్రురావు గారికి, గౌరవనీయులు గారికి, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ శ్రేణులందరికీ, మండల పార్టీ అధ్యక్షులకు, మార్కెట్ కమిటీ అధ్యక్షులకు, సింగర్పేట చైర్మన్లకు, మండల స్థాయి జిల్లా స్థాయి ఉన్న నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నా ముందున్న అన్నదమ్ములకు అందరికీ, అక్క చెల్లెలందరికీ కూడా మన మహిళా కాంగ్రెస్ అధ్యక్షులకు, వేదిక మీద ఉన్న అందరికీ నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాదాపు 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్రం కోసం ఆశలు పోసిన కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 సంవత్సరాలు కొట్లాడి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన సందర్భంలో ఈ దేశం, ఈ ప్రజలు, ఈ ఆర్థిక వ్యవస్థ, ఈ వ్యవసాయ రంగం ఏ విధంగా ముందుకు పోవాలని ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళిక తయారు చేసుకొని ఈ దేశాన్ని ముందుకు నడిపించింది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో ఈ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, ఆ తర్వాత వ్యవసాయ రంగం ఏ విధంగా ఉండాలి, ఆ తర్వాత ప్రాజెక్టులు కట్టుకోవాలి. రెండవ పంచవర్ష ప్రణాళికలో ఇవాళ అదే క్రమంలో ఇవాళ నాగార్జున సాగర్ డ్యాం కట్టుకున్నాం, ఇవాళ ఇక్కడ మూసీ నది కట్టుకున్నాం. కనుక ఈ విధంగా అంచెలంచెలుగా పంచవర్ష ప్రణాళిక తయారు చేసుకొని ఈ దేశాన్ని ముందు వరుసలో పెట్టింది జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ. ఇవాళ మనం నిలమలో చూస్తా ఉన్నాం. యుద్ధం జరిగిందని చెప్తా ఉన్నాం. యుద్ధంలో ఎవరు తెచ్చిందో ఎవరు చెప్పినో మోడీ కూడా చెప్తున్నాడు. యుద్ధంలో ఎవరు వల్లారు? మన భారత సైనికులు పరమాణు దగ్గర జరిగిన తతంగం ఏంటిది అనేది కూడా ఇలా క్లారిటీ లేదు. 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో నిటారుగా నిలబడి శత్రువుకు చెమటలు పట్టించిన చరిత్ర ఇందిరాగాంధీ. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిటారుగా నిలబడాలంటే ఇవాళ బడుగు బలహీన వర్గాల పక్షాన దేశ రక్షణ కోసం ఇవాళ పంజాబ్లో స్వర్ణ దేవాలయం మీద వాళ్ళు దాడి చేస్తే దేశం నాశనం అయిపోతుందని స్వర్ణ దేవాలయంలో పింజర వాళ్ళు దాచుకుంటే పోయి కాల్చి చంపి ఈ దేశ రక్షణ కోసం తన బలిదానమైంది ఇందిరాగాంధీ. ఇవాళ శ్రీలంక మీద జరిగిన దాడిలో, శ్రీలంకలో జరిగిన నరమేధం ఎల్టీడీ నరమేధాన్ని సహించలేక రాజీవ్ గాంధీ ఇవాళ బలిదానమైంది. ఆ కాంగ్రెస్ పార్టీకి ఆ త్యాగ వర్షం ఉన్నది. ఇవాళ ఉన్న పార్టీలకి ఏ త్యాగం ఉన్నది? ఇంకొక మాట మనకు నిన్న మొన్న 2004లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అయిన తర్వాత ఈ దేశానికి పరిభద్రత కల్పించాలని కోట్లాది మంది ప్రజలకు మన పరిభద్రత కల్పించాలి ఏ విధంగా అని చెప్పి మనం ప్లాన్ చేసి ఇవాళ జాతీయ ఉపాధి పథకం పెడితే ఇవాళ వేలాది మంది ఇవాళ పొద్దున వేసి 6 గంటల నుంచి 12 గంటలకు పనిచేస్తే ఇవాళ వాళ్ళకి ఇంత పొందుతుంది కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన, బీదల పక్షాన ఉన్న విధానం అది. 1974లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని కూడా తట్టుకొని మళ్ళా కలిసి నిలబడ్డ ఇందిరాగాంధీ ఈ దేశానికి ఒక గట్టి మహిళగా, ఒక కాలిమోతగా ఇవాళ ఆనాడే వాజ్పేయి శ్రమించిన విధానంలో మనం చూసినాం. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ కింది నుంచి పైదాకా నిర్మాణం కావాలి. రేపటి రోజు నాడు ఈ దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలని ఈ దేశమంతా కూడా ఆలోచిస్తారు. కాబట్టి మనమందరం కూడా ఈ గ్రామ స్థాయి నుంచే మనం ఈ పార్టీ నిర్మాణం చేసుకోవడానికి ముందు కోసం నిలబడాలి. నేను ఈ ప్రాంతానికి ఒక ఉద్యమకారుడిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ కాంగ్రెస్ పార్టీకి 52,000 మీద ఇచ్చి నన్ను కల్పించిన మీ అందరికీ కూడా నేను శిరస్సు నుంచి నమస్కరిస్తాను. అందుకోసం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి ఈ సంస్థాగత ఎన్నికల కోసం పరిశీలనగా వచ్చిన గౌరవనీయులు మురళి గారికి, మన శత్రు గారికి అందరూ కూడా పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని మురళి గారికి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.